ఒక ప్రమాదకర ధోరణిలో వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ మాజీ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు అది చేసి వీడియో చేసి ఒక 2 days అయిందో లేకపోతే నిన్ననే చేశారు కానీ ఒక వీడియో చేశారు. అది ఒక డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎలా తీసుకున్నారు. అయితే దాంట్లో ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ముఖాముఖిగా కొన్ని కౌంటర్లు వేసారు. బహుశా మరుగుజ్జు అనే పదం ఈ ఆర్కే పెద్ద పొడగరు కదా, ఆ ఉద్దేశంలో వాడినట్టున్నాడు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలను అదేదో చెత్త పలుకు అది జగదీష్ రెడ్డిని బాగా బాధించినట్లుంది. నా ఆకారాన్ని అంటే ఇప్పుడు వీళ్ళకి తెలిసిందదే కదా, మాట్లాడితే బాడీ షేమింగ్ చేసేస్తారు. ఎవరూ తక్కువ కాదు, చేసేవాళ్ళందరికీ. అవతల వాడు హర్ట్ అయినప్పుడు ఏం చేస్తారు. బహుశా జగదీష్ రెడ్డి గారు ఇది చాలాసేపు ప్రిపేర్ చేసుకొని రాసుకొని చదివినట్లు అనిపించింది. ఎందుకంటే ఆయన సహజ ధోరణికి భిన్నంగా ఉంది. అయితే మాత్రమేముంది, రాధాకృష్ణ లెఫ్ట్ అండ్ రైట్ వాయించి పడేసి ఈ రోజున అలా ఒక పత్రికాధిపతికి వ్యతిరేకంగా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడటం అనేది అరుదు. నేను ఒక దశలో అదంతా చూసిన తర్వాత అసలు ఎందుకు రాధాకృష్ణకి నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని కూడా అనిపించింది. నిజమే, ఆయన చేతులు పత్రిక ఉంది కాబట్టి ఏదైనా రాస్తాడు, మోసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చదువుతారు, న్యూస్ ఉంటుంది కాబట్టి వ్యూవర్షిప్ ఉంటుంది. కానీ నీకే తెలుసా తెలంగాణ అందులో ఒక లైన్ రాసేది, ఏది కేసీఆర్తో అంటకాగిన ఈయనకేం తెలుసు నాకు చెప్పేంత తోళ్ళ అనేది లైన్ రాసాడు. అవును, నువ్వు కేసీఆర్ గురించి నీకు తెలిసిన వాడు అయితే నాకన్నా ఎక్కువ తెలుసా అంటున్నావు కదా, నీకన్నానే ఎక్కువ తెలుసు అని చెప్పాడు. అలానే నీ జాగీరా అంటే జాగీరు కాదు, కాపలాదారులు. ఏదైనా ఏంటంటే ఈ ఇష్యూని ఇంకొన్నాళ్ళు రగల్చాలి అనేది బీఆర్ఎస్ ఇదిగా తెలుస్తుంది, ఇది ఉద్దేశంగా. అట్ ద సేమ్ టైం మేము ఆంధ్ర ప్రాంత వ్యక్తులకి వ్యతిరేకం కాదు అని క్లియర్గా చెప్పారు. ఎంత చెప్పినా కూడా ఒక పదం వాడినప్పుడు ఆ కమ్యూనిటీ అంతా దెబ్బతింది. మనం చెప్పుకున్నాం, ఈ ఒక మహారాజారింటిజ్ఞుడు ఒక టైటిల్ పెట్టాం, వెంటనే దానికి తగ్గ ప్రతిఫలం కూడా వచ్చేసింది. వాళ్ళ గురువుల ఛానల్లో డిస్కోల్లో మనం పెద్ద జర్నలిస్టు మూడో పదం కూడా వాడాల్సి వస్తుంది. వాడతారు, మన వాళ్ళు వాడతారు. ఇప్పుడు ఒక పదం వాడుతున్నప్పుడు నీ ఉద్దేశం నువ్వు టార్గెట్ చేసింది ఒక సమూహాన్ని అయి ఉండొచ్చు, కానీ అది విస్తృత సమూహానికి అన్వయించే పరిస్థితి ఉన్నప్పుడు తగ్గాలి. అలానే మాకు ఎప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళతో తగాదా లేదు అని జగదీష్ రెడ్డి గారు చెప్పడం ద్వారా ఏంటంటే ఆ డ్యామేజ్ కంట్రోల్కి దిగినట్లుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆంధ్రజ్యోతి గారికి ఆయన చేసిన తప్పుల్ని, ఆయన కౌంటర్ని తుట్టు నీళ్ళు చేశాడనమాట. ఒకే పదంలో చెప్పాలంటే ఆ దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక చేతులు పిసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఆ పత్రికాధిపతులకి. ఇప్పుడు మాటల తోటాలు పేల్చాడు అని రాస్తుంటాం కదా, అది జగదీష్ రెడ్డి